సమరెడ్డి దండకారణ్య ఉద్యోగ సమితి కేంద్ర కమిటీ సభ్యుడిని. ఈరోజు ఇండియన్ కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా మరి కొన్ని విషయాలు చెప్పాలని చెప్పేసి అనుకుంటున్నాం. మరి ఈ భారత రాజ్యాంగ సభ 1946 డిసెంబర్ 9న మొదటిసారిగా సమావేశమైంది. ఆ తర్వాత 1949 మరి నవంబర్ 26న ఆ సభ రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది. ఆ తర్వాత మరి భారత పాలకులు చేతుల్లో 1950 జనవరి 26న అది అమల్లోకి రావడం అనేటటువంటిది జరిగింది. అయితే ఈ భారత రాజ్యాంగం ఏర్పాటులో మొదటగా మరి సుమారుగా ఇండియా పాకిస్తాన్ విడిపోకుండా ముందు 389 మంది రాజ్యాంగ సభ సభ్యులు ఉండటం అనేటటువంటి జరిగింది. ఆ తర్వాత పాకిస్తాన్ విడిపోయిన తర్వాత ఆ సంఖ్య 289 మందికి తగ్గడం జరిగింది. మరి ఇంతమంది సభ్యులతో ఆ రాజ్యాంగ సభలో అనేక మార్లు రాజ్యాంగ రూపకల్పన జరుగుతున్న సమయంలో చర్చ జరగడం అనేటటువంటిది జరిగింది. మరి ఆ క్రమంలో భారత రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించినప్పుడు 8 షెడ్యూల్స్ అలాగే 22 భాగాలుగా భారత రాజ్యాంగాన్ని రూపొందించడం అనేటటువంటిది జరిగింది. మరి ఈ 8 షెడ్యూల్స్లో ఇక్కడ మేము చెప్పదలుచుకున్నటువంటిది ఏమిటంటే, భారత రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరి కీలకమైనటువంటి ఆయన కావడం, అలాగే మరి ప్రత్యేకంగా ఈ 8 షెడ్యూల్స్లో 2 షెడ్యూల్స్ 5, 6 షెడ్యూల్స్ అనేటటువంటిది ప్రధానంగా భారత రాజ్యాంగంలో మినీ రాజ్యాంగంగా పేర్కొనడం అనేటటువంటి జరిగింది. ఆ 5, 6 షెడ్యూల్స్ అనేటటువంటిది ప్రధానంగా రాజ్యాంగంలో చోటు చేసుకోవడానికి ప్రధాన కారణం మన మధ్య ఉన్నటువంటి జైపాల్ సింగ్ ముండా. ఆయన మరి అనేక మార్లు ఈ భారతదేశానికి ఆదివాసుల పాత్ర, ఈ భారతదేశమే ఆదివాసులది, ఈ భారతదేశ సంస్కృతి ఆదివాసులది, ఈ భారతదేశానికి ఒరిజినాలిటీ ఎవరు అని చెప్పేసి అంటే ఆదివాసులు అని చెప్పేసి మరి సుమారుగా 3 సంవత్సరాల పాటు జరిగినటువంటి ఈ రాజ్యాంగ లిఖిత రాజ్యాంగం ఏర్పడుతున్నటువంటి క్రమంలో రాజ్యసభలో అనేకమైనటువంటి మరి వాదోపవాదులు వినిపించడం అనేటటువంటిది జరిగింది. రాజ్యాంగం రూపొందించుకుంటున్నటువంటి క్రమంలో మరి భారత పాలకులు బ్రిటిష్ వాళ్ళకంటే ఆదివాసుల్ని చిన్న చూడడం మొదలుపెట్టినటువంటి క్రమంలో మరి జైపాల్ సింగ్ ముండా వీరోచితంగా మరి రాజ్యాంగ సభలో మరి భారత పాలకులతో ఆ సభ్యులతో పోట్లాడుకోవడం జరిగినట్లుగా మనకు చరిత్ర చెప్తుంది. ఒకానొక సందర్భంలో మరి జైపాల్ సింగ్ ముండా రాజ్యసభలో మాట్లాడుతూ ఆయన చాలా స్పష్టంగా మరి రాజ్యాంగ సభ సభ్యులందరి ముందు, చైర్మన్ ముందు కొన్ని అంశాలు స్పష్టంగా చెప్పడం అనేటటువంటిది జరిగింది. అదే మరి రాజ్యాంగం గురించి ఆయన ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగం గురించి ఆయన మాట్లాడుతూ, ఈ రాజ్యాంగం మీది, ఈ రాజ్యాంగం యొక్క లిమిటేషన్స్ అన్ని కూడా మీదే, ఈ రాజ్యాంగం యొక్క మరి సౌభ్రాతృత్వం కూడా మీదే, ఆ జెండా కూడా మరి మీదే అంటూ ఇక్కడ మాకేంటి, ఈ దేశ వారసులు అనేటటువంటి మరి మాకేంటి అని చెప్పేసి అక్కడ ఆయన ఆర్గ్యుమెంట్ చేయడం అనేటటువంటిది జరిగింది. అంతేకాకుండా మరి ఇలాంటి పరిస్థితుల్లో మాకు మరి ప్రత్యేకమైనటువంటి ఈ రాజ్యాంగంలో స్థానం ఇవ్వకపోతే మాకు జార్ఖండ్ ఏరియాలో మాకు ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతటిని కూడా దేశంగా ప్రకటించాలని చెప్పేసి రాజ్యసభలో ఆయన ప్రస్ఫుటం చేయడం అనేటటువంటిది జరిగింది. మరి ఇవన్నింటిని కూడా మరి ఆ భారతదేశంలో ఉన్నటువంటి ఆదివాసులు వారి ఉనికిని ఆయన మాట్లాడేటటువంటి తీరును చూసి మరి భారత సభ్యులందరూ కూడా, రాజ్యాంగ సభ సభ్యులందరూ కూడా వీళ్ళంతా కలిసి ఏం చేశారంటే 5, 6 షెడ్యూల్ ఆదివాసుల ఉనికిని కాపాడవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఒకానొక సందర్భంలో మరి ఆ రాజ్యసభలో ఉన్నటువంటి కొంతమంది మేధావులు ఆదివాసుల కోసం మాట్లాడుతూ, ఆదివాసుల ప్రజాస్వామ్యం కోసం మాట్లాడుతున్నటువంటి క్రమంలో
మరి జైపాల్ సింగ్ ముండా మాట్లాడుతూ, యు కెనాట్ టీచ్ డెమోక్రసీ టు ద ట్రైబల్ పీపుల్, యు హ్యావ్ టు లెర్న్ ది డెమోక్రటిక్ వేస్ ఫ్రమ్ ది ట్రైబల్ పీపుల్, దే ఆర్ ది మోస్ట్ డెమోక్రటిక్ పీపుల్ ఆన్ ఎర్త్ అని చెప్పేసి, అంటే ప్రజాస్వామ్యం అనేటటువంటిది గురించి వాటి గురించి ఆదివాసులకి చెప్పేటటువంటి మీరు చెప్పలేరు. ప్రజాస్వామ్యం అనేటటువంటిది ఆదివాసుల నుండి మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం మీకే ఉంది. వారు ఈ భూప్రపంచంలో స్వచ్ఛమైనటువంటి ప్రజాస్వామ్యవాదులు వీళ్ళు ఎవరు అంటే ఆదివాసులు. కనుక మీరెవరు ప్రజాస్వామ్యం కోసం మాకు చెప్పవలసినటువంటి అవసరం లేదని చెప్పేసి ధిక్కరించి మరి రాజ్యాంగ సభలో ఉన్నటువంటి పాలకులకు ఆ రోజు చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఒకానొక సందర్భంలో ఆయన మాట్లాడుతూ మరి ఆదివాసుల యొక్క పేరును గిరిజనులుగా పెట్టడాన్ని కూడా ఆయన తిరస్కరించడం జరిగింది. వీఆర్ ట్రైబల్స్ అండ్ వీ డు నాట్ యాక్సెప్ట్ ఎనీ అదర్ నేమ్ అదర్ నేమ్ ఫర్ అవర్ సెల్వ్స్ అంటూ ఆయన మరొక వర్డ్ని ఆయన రాజ్యసభ ముందు ఉంచడం జరిగింది. హమ్ ఆదివాసీ హై, హమ్ అప్నే లియే కోయి ఔర్ దూసరా నామ్ స్వీకర్ నహీ చలేంగే అంటూ ఆ రోజు ఆ రాజ్యసభలో ఆయన ప్రస్ఫుటం చేయడం అనేటటువంటిది జరిగింది. అయితే రాజ్యసభలో మీరా మేమా అనేటటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక గొప్ప మరి వాదనను ఆయన వినిపించడం అనేటటువంటిది జరిగింది. కనుకనే ఈవేళ తప్పనిసరి పరిస్థితులలో ఆదివాసులకి మినీ రాజ్యంగా పిలువబడేటటువంటి 5-6 షెడ్యూల్స్ ను రూపకల్పనకు ఒక క్రియేటర్ గా జైపాల్ సింగ్ ముండను మరి జైపాల్ సింగ్ ముండదే అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. దురదృష్టం ఏంటంటే ఈవేళ అంత చరిత్ర కలిగినటువంటి జైపాల్ సింగ్ ముండా ఆయన పేరు నేడు ఆ ఆదివాసీ సమాజం కూడా గుర్తెరగపోవడం చాలా బాధాకరం. జైపాల్ సింగ్ ముండా ఆయన ఈ భారతదేశంలో 1928లో ఐసిఎస్ ఇండియన్ సివిల్ సర్వీస్ ఆయన పొందినటువంటి మరి ఒక గొప్ప వ్యక్తి. అంతేకాకుండా ఆయన ఒక ఆదివాసీ బిడ్డ నుండి ఈ భారతదేశానికి 1928లోనే మరి కెప్టెన్ గా వ్యవహరించి ఈ దేశ క్రీడ అయినటువంటి హాకీలో కెప్టెన్ గా వ్యవహరించి మొట్టమొదటి ఒలింపిక్ లో గోల్డ్ మెడల్ తెచ్చినటువంటి ఆయన కెప్టెన్సీ తెచ్చినటువంటి అంతటి గొప్ప వ్యక్తి ఎవరు అని చెప్పేసి అంటే జైపాల్ సింగ్ ముండా. అలాంటి వ్యక్తిని ఈ రోజు ఆదివాసులకు కనీసం పరిచయం కూడా లేనటువంటి విధంగా ఈవేళ ఉంది. ఈవేళ భారత రాజ్యాంగం ఎవరు రాశారు అని చెప్పేసి అంటే ఫలానా అంటున్నారు. ఆదివాసులు కానటువంటి వాళ్ళు వ్యక్తం చేయడం అనేటటువంటిది జరిగింది. కానీ ఆదివాసులు ఈ రోజు ప్రశాంతంగా భారతదేశంలో కాస్తా కూస్తా ఉంటున్నారు అంటే అది ఓన్లీ బికాస్ ఆఫ్ జైపాల్ సింగ్ ముండా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. జైపాల్ సింగ్ ముండా, బిర్సా ముండా, అలాగే తిలకా మంజీ వాళ్ళ యొక్క ఆలోచనల్ని ఇతను పరిగణలోకి తీసుకుని అనుసరించి జైపాల్ సింగ్ ముండా అవసరమైతే జార్ఖండ్ ఈ ప్రాంతాన్నంతటిని కూడా ప్రత్యేకమైనటువంటి దేశాన్నే ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి ఆయన డిమాండ్ చేయడం అనేటటువంటి జరిగింది. ఏ రకంగా అయితే మరి పాకిస్తాన్ దేశాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చారో జార్ఖండ్ ప్రాంతాన్ని కూడా అప్పటికి మరి జార్ఖండ్ ప్రాంతాన్ని కూడా సపరేట్ దేశం ఇవ్వాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేసినటువంటి సందర్భాలు మనం ఇందులో చాలా చూస్తున్నాం. కనుకనే మరి ఈవేళ మేము ఈ సందర్భంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి ఆదివాసులకు మేము తెలియజేసేది ఏమిటంటే జైపాల్ సింగ్ ముండని ఆయన చట్టసభల్లో పోరాడినటువంటి తీరుని మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన అడుగుజాడల్లో నడవవలసినటువంటి అవసరం ఉంది. ఆయన స్వయం పాలన కోసం చేసినటువంటి మరి త్యాగాన్ని చట్టసభల్లో స్వయం పాలన అధికారం కల్పించేటటువంటి 5వ షెడ్యూల్ చట్టం 6వ షెడ్యూల్ మరి చట్టాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తెలుసుకొని మన ప్రజల్ని వాటి యొక్క విశిష్టతను తెలియజేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మరి మేము తెలియజేస్తున్నాం. మరి అదే విధంగా అప్పట్లో మరి ఆయన యొక్క వాదనను మరి అంతమంది సభ్యులకు ఒప్పించడంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఆయన కూడా తనదైనటువంటి పాత్ర ఉందని చెప్పేసి ఈ సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని కూడా మేము గొప్పగా ఆయన గురించి కూడా మేము చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మరి ఒకానొక సందర్భంలో మరి జైపాల్ సింగ్ ముండా మాట్లాడుతూ
ఈ భారతదేశ స్వాతంత్ర పోరాటంలో కూడా అనేక మంది ఆదివాసి బిడ్డలు మరణమయ్యారు, త్యాగం చేసి అమరులయ్యారు. వారి గురించి మాట్లాడుతూ ఐఆమ్ స్పీకింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ thousands of forgotten warriors who were the forefront of the freedom struggle, but they have no identity. These natives of the countries are called backward tribes, primitive tribes. ఇట్లా అనేక మంది ఉన్నారు, కానీ వాళ్ళని మరి ఈరోజు ఐడెంటిటీ లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కనుకనే మరి మేము దండకారణ్య లిబరేషన్ ఆర్గనైజేషన్, దండకారణ్య ఉద్యోగ సమితి, దండకారణ్య విద్యా సమితి మరి గత 3.5 దశాబ్దాలుగా మేము మాట్లాడుతున్నాం. ఏమంటున్నామంటే ఈ స్వతంత్ర భారత పోరాటంలో అమరులైనటువంటి ఆదివాసుల యొక్క పోరాట చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ప్రభుత్వాలకి నివేదిస్తూనే ఉన్నాం. అంతేకాకుండా వారి యొక్క విగ్రహాలను కూడా వస్తున్నటువంటి కొత్త జనరేషన్కి తెలియజేసి ఆ వారి యొక్క స్ఫూర్తిని ఈ సమాజానికి అందించవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా వారి యొక్క స్ఫూర్తి రేపు బంగారు భవిష్యత్తు భారతదేశానికి అవసరం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ వారి యొక్క మరి చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి, ప్రజలకు వచ్చేటటువంటి కమింగ్ జనరేషన్కి అందించేటటువంటి మరి కార్యక్రమాలు ప్రభుత్వం ఇంకా చొరవ తీసుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. గౌరవ నేటి ప్రధానమంత్రి మోడీ గారు మరి దశాబ్దాల తర్వాత బిర్సా ముండాని మరి గుర్తెరిగి ఆయన్ని జనజాతి దివాస్గా మరి ప్రకటించడం జరిగింది. మేము వారికి సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇటీవల మరి తిల్కా మాంజీ అనేటటువంటి మరొక ఆదివాసీ పోరాట యోధుడిని కూడా మరి ప్రధానమంత్రి మోడీ గారి ఇటీవల కాలంలో మాట్లాడడం జరిగింది. వీరందరి పేర్లు కూడా మరి దండకారణ్య లిబరేషన్ ఆర్గనైజేషన్ ఏర్పడక ముందు మరి వాళ్ళ చరిత్రలో ఉన్నప్పటికీ ఆదివాసీ సమాజానికి తెలిసినటువంటి సందర్భాలు లేవు, వారి కోసం మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. ఇప్పుడు ప్రభుత్వాలు మరి దాన్ని తెలియజేయడం కోసం వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవడాన్ని మేము మరి వాళ్ళని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా మరి మా పాడేరు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా వీరి యొక్క మరి విగ్రహాలను ప్రజలకు తెలియజేసేటటువంటి ఒక కార్యక్రమంతో మరి ప్రధాన కూడల్లో వారి యొక్క విగ్రహాలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వ యంత్రాంగానికి మేము తెలియజేసుకుంటూ మరి మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అలాగే జైపాల్ సింగ్ ముండా గారిని కూడా ఈ సందర్భంగా మేము నివాళులు అర్పిస్తున్నాం. జోహార్ 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 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ 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 జైపాల్ సింగ్ ముండా, జోహార్ 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 జైపాల్ సింగ్ ముండా, జోహార్ జోహార్. థ్యాంక్ యూ.